రా కృష్ణవేణి. నిన్ను అదృశ్య రూపంలో వచ్చి రేప్ చేసేదెవరో తెలుసా? అత్తాకోడళ్ళుగా ఇద్దరూ గెలిచారు. భవబంధాలకు మించిన కష్టం నీకు త్వరలో రాబోతుంది తల్లి. నిలువెల్లా పగతో రగిలిపోతూ నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయటానికి ఎదురు చూస్తోంది తల్లి. ఆ అమావాస్య ఘడియలు నీ చావు కోసం ఎదురు చూస్తున్నాయి. నీ కుటుంబంలోని ప్రతి వ్యక్తి చుట్టూ యమపాశం పరిభ్రమిస్తూ ఉంటుంది. ఎవరి ప్రాణాలు పోతాయో ఎవరు బ్రతుకుతారో కూడా తెలియని ఉపద్రవం తల్లి. నీ గత జన్మ తాలూకు సంబంధించిన ఈ ఉపద్రవాన్ని నీతో చెప్పడానికే ఈ అమ్మవారు ఈరోజు మనిద్దరినీ కలిపారేమో తల్లి. నువ్వేదో సహాయం చేస్తావని నమ్మినవాళ్లు తల్లి. ఆ శత్రువెవరు? అసలు నా గత జన్మ గురించి తెలుసుకుంటే గాని ఆ శత్రువెవరో తెలుసుకోలేనా? గత జన్మలో నేను చిన్నమ్మదేవిని. యుద్ధం గెలవాలంటే నిన్ను కాపాడాలంటే నువ్వు నిత్యం అమ్మవారిని ప్రార్థించాలి తల్లి. గత జన్మ గురించి తెలుసుకోలేకపోతే వచ్చే అమావాస్య కల్లా స్వామీజీ చెప్పినట్టు ఆ ఘోరాలన్నీ జరిగిపోతాయి. ఆ చిన్నమ్మదేవి ఎవరో ఏంటో, తనకు నాకు మధ్య ఉన్న ఆ గత జన్మ ఏంటో అవన్నీ తెలుసుకుంటాను. ఆ గోపన్న, పూజారి గారు, స్వామీజీ నా గత జన్మ గురించి నాకు చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించారు, కానీ నేను పట్టించుకోలేదు. ఈ క్షణం నుంచి గత జన్మలోకి నా ప్రయాణం మొదలు పెడతాను. ఒక ప్రాబ్లం నుంచి ఇంకొక ప్రాబ్లంలోకి తెలియకుండానే వెళ్ళిపోయాను. కానీ నాకేమైనా నా కుటుంబానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హాని జరగకూడదు.
భువస్వః తత్సవిత్రేవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవిత్రేవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః గోపన్న తత్సవితుర్వరేణ్యం గాయత్రి మంత్రం చెప్పడం ఏంటి? భర్గో ఏమిటి వైష్ణవ మాయ? ధియో యో గోపన్న ప్రచోదయాత్. ఒరే గోపన్న ఓం భూర్భువస్వః తత్సవితేవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం మూగ గోపన్నకి మాట రావడం ఏంటి? భర్గో వాడి నోట గాయత్రి మంత్ర పఠనం ఏమిటి? దేవో నః అంతా ఆశ్చర్యంగా ఉంది. గోపన్న గోపన్న గాయత్రి పరమాదేవి శక్తి ప్రారబ్ధ నాశిని, సావిత్రి వేదజనని సర్వమంత్ర స్వరూపిణి, సూర్యమండల మధ్యస్థ చంద్రమండల మధ్యగా బ్రహ్మి భగవతి రామ లలిత లోకపూజిత, శుక్ల కృష్ణ రుణసంధ్య స్వర్ణవర్ణ పరాత్పర, సుదతి సుందరి సీత హంసరూప జగద్దిత, స్వాహ స్వద సుఖసేన మంత్రమాల విభూషిత, సహస్రదళ పద్మస్థ చతుర్వింశతి ముద్రిత, భక్త రక్షణ సందాత్రి బ్రహ్మతేజో వివర్ధిని, ఆదిశక్తి పరాశక్తి పాహిమా పరమేశ్వరి, కాయ ప్రాణ ఇతిఖ్యాత ప్రాణ సంరక్షణం తదా గయానాం త్రాణాల్ ప్రోక్త గాయత్రి బుద్ధి చోదిని, గాయం తంత్రాయతి ఇతి గాయత్రి కీర్తి తాతృసౌ, భగవంతంచ గాయంతి గాయత్రి మంత్ర సంజత, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే నేత్రంబకే దేవి నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే. గోపన్న గోపన్న ఒరే గోపన్న 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 ఒరే గోపన్న ఒరే గోపన్న లే, ఇదిగో ఈ నీళ్లు తాగు, నీళ్లు తాగు, ఈ మంచి నీళ్లు తాగు. లే మెల్లగా. గోపన్న ఒరే గోపన్న ఒక్కసారిగా లేచి పూనకం వచ్చినట్టుగా పూజా గదికి వచ్చి గాయత్రి మంత్రం పఠించావురా నువ్వు. అవును గోపన్న, నన్ను నేను నమ్మలేకపోయాను. పూజా గది ముందు నిలబడి గాయత్రి మంత్రము అలోకగా పఠించావురా నువ్వు. ఆ తర్వాత స్పృహ తప్పి పడిపోయావు. ఇదిగో మళ్ళీ ఇప్పుడు మూగబోయావు. అసలు మామూలుగా మేము ఒక్కొక్కసారి గాయత్రి ధ్యానం పఠిస్తూ ఉంటే తడబడతాం. అలాంటిది మాట రాని నువ్వు పఠించావు. నీ జన్మ నిజంగా ధన్యం రా, ధన్యం. నేను చెప్తున్నాను చూడు, గాయత్రి మంత్రం పఠించిన నోట మాట త్వరలో వస్తుందిరా. కానీ
ఇంత హఠాత్తుగా నువ్వు చాంతాడంత మంత్రం చదవడం ఏంటి? మాటే రాని నీ నోట గాయత్రి మంత్ర పఠనమేమిట్రా? ఏదో అద్భుతం జరగబోతుంది గోపన్న, ఏదో అద్భుతం జరగబోతుంది. నమస్తే పూజారి గారు. బాగున్నావా గోపన్న? అమ్మా కృష్ణవేణి తల్లి, నువ్వా తల్లి? ఒరే గోపన్న, మన చిన్నమ్మదేవిరా. పూజారి గారు, మీకెలాంటి సమాచారం ఇవ్వకుండా అనుకోకుండా మీ ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నాను. అయ్యయ్యో అమ్మా తల్లి, ఇది నీ ఇల్లమ్మా. నీ ఇంటికి నువ్వొస్తే మాకెందుకమ్మా ఇబ్బంది? ఆగండమ్మా, ఒక్క నిమిషం ఆగండమ్మా, ఒక్క నిమిషం. ఒరే గోపన్న, రా రా. అమ్మా చిన్నమ్మదేవి తల్లి, మా కులదేవత. బాబా 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 బాబా, సాక్షాత్తు మా చిన్నమ్మదేవి ఈ జన్మలో నీ రూపంలో పుట్టింది. కృష్ణవేనమ్మా, నువ్వు చిన్నమ్మదేవివేనమ్మా. మా కులదేవత మా ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు పసుపు నీళ్లతో పాదాలు తడిపి అప్పుడు మా ఇంట్లో అడుగు పెట్టిస్తాను తల్లి. పూజారి గారు, మీ గౌరవాభిమానాలకు నేను అర్హురాల్ని అవునో కాదో నాకు తెలియదు, కానీ మీ మనసు నొప్పించకూడదని మీరు చెప్పినట్టు చేస్తాను, అంతే. రామ్మా. బాబా 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 బాబా, రామ్మా. రా తల్లి, రామ్మా. రా బాబా బా బాబా బాబా, రామ్మా, కూర్చో తల్లి. పూజారి గారు,
ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం. ఒరే గోపన్న, పద పద. అమ్మా, అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పూజారి గారు? నేను వచ్చిన పన్నెంటూ చెప్తాను. అవన్నీ తర్వాత తల్లి, ముందు పలహారం తీసుకోమ్మా. ఆ, బెబే బెబే తీసుకోమ్మా. తీసుకోమ్మా. ఇంక చాలు పూజారి గారు. బెబే బెబే ఇంక చాలు పూజారి గారు. అలాగే అమ్మా, అలాగే. పూజారి గారు, నేను గత జన్మలో చిన్నమ్మదేవినని, తనకొక గతం ఉందని మొట్టమొదటిగా చెప్పి నాకు గుడి చూపించింది మీరే. ఒకసారి గోపన్న ఇంటికి కూడా వచ్చాడు. ఆ రోజు నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఈ రోజు నేను చిన్నమ్మదేవి గురించి పూర్తిగా తెలుసుకోవాలని వచ్చాను. అవును పూజారి గారు, నాకు చిన్నమ్మదేవి గురించి మీ దగ్గర ఏవైనా ఆధారాలు దొరుకుతాయా? నేను చిన్నమ్మదేవి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను పూజారి గారు. అమ్మా, ఏదో ఒకరోజు ఆ చిన్నమ్మదేవి మహాతల్లి తన గురించి తాను తెలుసుకోవడానికి వస్తుందని మా తాత చెప్పాడు. అది ఈ రోజు నిజమయ్యింది. స్వయంగా చిన్నమ్మదేవి వచ్చిన రోజు మన ఇంట్లో భద్రంగా దాచిన పాత పెట్టె తెరిచి అందులోని వస్తువులన్నీ అప్పగించమని మా తాత వీలునామా రాశాడు తల్లి. మా తాతయ్య చెప్పినట్టు మీరే స్వయంగా వచ్చారు తల్లి. ఇంతవరకు మేము ఎప్పుడూ ఆ పెట్టె తెరవలేదు. 200 సంవత్సరాల నుంచి ఆ పెట్టె మూసుంది తల్లి. అంటే చిన్నమ్మదేవి గురించి వివరాలున్న పెట్టె మీ దగ్గరుందా? అవునమ్మా, భద్రంగా ఉంది. నాకు కొంచెం ఆ వివరాలన్నీ ఇవ్వగలరా పూజారి గారు? అమ్మా తల్లి, ఆ పెట్టెలో ఉన్న ఏ వస్తువైనా నీదే తల్లి. ఒరే గోపన్న, ఇలా రారా రా.